ఎవరు నువ్వు? ఇక్కడికెళ్ళా? ఎవరా నువ్వు? యువరాణితో నీకేం పని? యువరాణి? చెప్పరా. నువ్వెవర్రా? యువరాణిని ఇందాక చిరుతో వెంటాడినప్పుడు పిక్కెలు ఏరుకోవడానికి పోయారా? అయ్యో, ఆయన దళపతి. నన్ను చిరుత నుంచి కాపాడారు. నేను పేదాళకోట దళపతి జలంధరుని. అక్కడ పిక్కలేరుకోవడమే నా పని. నువ్వు? నేను హిమాలయ ప్రాంతంలో ఉన్న కింకిణి దేశం నుంచి వచ్చిన బేతాళుడిని. బాగా చూడండి, కళ్ళు కూడా. నేను ఆ దేశానికి మహా వైద్యాధికారిని. మామూలుగా నేను పాల నుండే మందు తయారు చేస్తాను. పాలంటే ఆవు పాలు కాదు, అడవిలో ఉండే బెబ్బులి పాలు. ఈ జలంధరుడికి పులి మంద? మీకు మాత్రమే కాదు, బేతాళకోటలో అందరికీ తీసుకొచ్చాను. ఇక ఈ పులి మందు ఎలా పనిచేస్తుందో అది మాత్రం చూడండి. మరైతే నేనే కోటకు తీసుకువెళ్ళాలి. మీరు తీసుకెళ్ళకపోయినా నేనే వచ్చేస్తానులేండి. అంతా పరీక్షించాం. మూటల్లో ఉన్నవి మందుల మూలికలు, విత్తనాలే. మహావైద్యుడికి ఆయుధం ఎందుకు? తీసులోపల పెట్టు. శక్తి మందు తీసుకున్నారు. ఇక మనం కొర్రలు పీకిన పావులు అయిపోయాం. దిగాం కదా, సత్తా ఏంటో చూపిద్దాం. ఎంత పెద్దదో! మొహంలో భయం కనపడుకున్నాను. మాట్లాడు. ఏమన్నాడు? ఎవరికొచ్చి పాసి వేసి తీసుకుంటున్నా, మొహంలో భయం తెలియదు. పాప అమాయకుల్లా ఉన్నారు. అంటే మనల్ని ఏం చేయదన్నమాట. ఇక్కడ మాతృకురాలా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాణిగారు అడుగుతున్నారుగా. మేము కింకిణి దేశం నుంచి మందులు మూలికలు తీసుకొచ్చాం. రాణి, నేను మహావైద్యాధికారి రణధీరుణ్ణి. ఇక్కడ రక్తం క్షీణించే వ్యాధితో ప్రతి నెలా ముగ్గురు అంతరిస్తున్నారు. ఇంత త్యాగం చేశారు ఎందుకు? వచ్చేదారులు వాపుల పేర్లు ఏది చెప్తావా?
ఎప్పుడెక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. చెప్పు యువరాజా. యువరాణితో వచ్చేటప్పుడు కలింగ పర్వతం సమీపంలో వీళ్ళు కనపడ్డారు. నల్ల చిరుత నుంచి యువరాణిని కాపాడింది ఈ యువరాజేనని విన్నా. సంతోషం. ఏమైంది? చెప్పు, ఎందుకింత ఆలస్యం? రాణి, అక్కడ కింకిణి దేశంలో భయంకరమైన వరదలు, అందువల్ల మూలిక చెట్లని కొట్టుకుపోయాయి. అందుకే జాప్యమైంది. మందు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో ఒక్క చెప్పి. ఎవడ రాణి, తెల్ల మిరియాలని నానబెట్టి వడకట్టాలి, ఇప్ప పూలు బాగా కాచి ఆసంది అని. అదంతా నాకు తెలీదు. మందు ఎప్పుడు దొరుకుతుంది? ఒక 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 3 రోజులు సిద్ధం అవుతుంది. సిద్ధం కాగానే వ్యాధిని నయం చేసి చూపిస్తారుగా. ఏ మాటే రావటం లేదు. తప్పకుండా వ్యాధి నయం చేసి చూపిస్తావు రాణి. మంచిది, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుని పని మొదలెట్టండి. మీకు ధన్యవాదాలు యవన రాణి. ఈ పొట్టోడు ఎవరి భవిష్యత్తు తేల్చడానికి జోషం చూస్తున్నాడు? మన భవిష్యత్తు తేల్చడానికే. నీ జ్యోతిషం ఏం చెప్తోంది భూలోకం? ఈశాన్య వైపు నుంచి ఒక శుభవార్త వస్తుందని నా జ్యోతిషం చెప్తోంది. ఏమైంది? మన సూర్యుడు రా తమ్ముడు, పైన భూలోకం. నా మందు తెచ్చారా? కనిపెట్టి తెచ్చేశాను. నాకు శక్తి మందు చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చింది. సూరే, మాలోకం కితకితలు పెట్టకుండా ఒక సిగ్గేస్తుంది. అద్భుతం. దయచేసి మందుని వేరే చోట పెట్టండి. మందుని మన సంచిలో ఉన్న గొట్టంలోకి మార్చేసి ఇందులో నీళ్లు నింపేద్దాం. మనోహర, సూర్యుడు మాలోకం శక్తి మందు తేవడానికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ణికి ఒక వార్త విన్నారట. ఏంటది? భైరవ కోన నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయిని పూజలో బలిస్తారని మాట్లాడుకుంటున్నారు. మందారమల్లి ఎక్కడున్నా? మంత్రదండం అగ్నిగుండంలో సెగలు కక్కుతోంది రాణి. ఇది సాధారణ మంత్రదండ కాదు. 17 మందిని బలి తీసుకున్న శక్తివంతమైన. ఇంకా 2 రోజులుంది. చేయి చిక్కపోయేది మహాశక్తి. ఉన్నది చెరసాలై ఉండాలి. నాకు వస్తున్న ఉడికి కోటంతా చెరసాలాగే ఉంది. వేరే చెరసాలు ఎందుకు? భయంతో చస్తున్నాను బాబు. అన్నా, మహారాణికి 4 కూతుర్లా? ఒకటేనా యువరాణి, మిగతావన్నీ పుచ్చిపోయిన బఠాని.
కన్ను ఇక్కడుంది, ఇంకొక కన్ను ఎక్కడరా? మనోహరుడు చేయి చూపగానే మహాబలుడు ఎలా ఆగాడు? అదే విచిత్రంగా ఉంది. ఎలా మీరు అంత పెద్ద రాక్షసుడిని ఎదిరించగలిగారు? వీళ్ళంటే అందమైన అమ్మాయి పక్కనుంటే అపాయాన్ని అపాయంలో పడేస్తారు. చాలా ఉపాయంగా చెప్పారా? అమ్మా, నేను నీకేం చెప్పాను? మందు కింద ఉంది, గొట్టంలో నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాను. వాడిని చూడగానే మందు తాగంటే నువ్వు గొట్టంలో ఉన్న నీళ్లు తాగి ఒంటికాన్నోడి మీదకి ఒంటికాల మీద వెళ్ళి. అవును కదా, నేను మర్చిపోయాను. అంటే నేను తాగింది నీళ్ళ? మరి ఇంకేంటి? మరలా నేను చేయి చూపించగానే ఆ ఒంటి కన్నోడు ఆగిపోయాడు. అది నువ్వు ఆ ఒంటి కంటోడినే అడగాలి. వందనం యువరాణి. వందనం మహావీర. ఊరి తిని సిగదాడా, మన ఊళ్ళో ఒక్కటి కూడా ఇలా లేదే. ఏంటి చూస్తున్నారు? నా దుస్తులు బాగున్నాయా? నిజం చెప్పాలంటే దుస్తులే నా కళ్ళకు తెలియట్లేదు. ఏంటి? సచ్చింది కొర్ర, ఇక మనకి జీవితంతో తెరసాలేరా? తప్పుగా అనుకోకు యువరాణి. నీ అందం నా కళ్ళని మూసేసిందని అంటున్నాను. సరే, వెందుకు రండి. ఈ భేతాళ కోట యవనరాణి విందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. విందు ప్రారంభించండి. ఇక్కడున్న కూరని ఇక్కడికి తెచ్చుకోవాలంటే గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. అది వదిలే మనోహర, అడు చూడు, ఎంత పెద్ద మొసలి, దాన్ని కూడా కోసుకు తింటారా ఏం పాడో. రే, అన్నమైంది తిని కడుపు పాడు చేసుకోకో. మదిరను ఆస్వాదిద్దాం. మనం కూడా మధురని ఆస్వాదిద్దాం. అతిథుల మధు పాత్రను స్పృశించుట మా సంప్రదాయం. ఆస్వాదిద్దాం. ఏమయ్యా, మీరు ఆస్వాదించడానికి నేనెందుకే స్నానం చేయాలి? యవనరాణిని కలవడం మాకెంతో గర్వంగా ఉంది. 56 ఊళ్ళని ఏలడం అంటే మాటలా? అవును, నా ప్రజలు వాళ్ళ కోసమే నేను. చాలా సంతోషం రాణి.